రేపు బుధవారం అలానే పంచమి తిథి కూడా. అయితే బుధవారం పంచమి తిథి రోజున కేవలం ఒక గ్లాసు కుంకుమ నీటితో ఈ చిన్న పరిహారం పాటించండి. మీకు ఎంతటి కష్టం ఉన్నా, ఇంటికి పట్టిన నరదృష్టి ఉన్నా, నరఘోష ఉన్నా సరే ఇట్టే తొలగిపోతుంది. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఈ పంచమి తిథి రోజున చేసిన పరిహారాలకి మంచి ఫలితం లభిస్తుంది. అంటే మనకు ఉన్న చెడు, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, ప్రతికూల శక్తులు ఏవైతే మన ఇంట్లోకి అదృష్ట దేవతని రాకుండా ఆపుతున్నాయో ఆ దుష్ట శక్తుల ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అంతేకాదు, మనకు ఏదైనా నరదృష్టి అధికంగా ఉంది అంటే వెంటనే ఈ పరిహారం చేసుకోండి. ఒకవేళ నరదృష్టి తగలకుండా ఉండాలి అన్నా కూడా ఈ పరిహారం చేసుకోండి. ఎందుకంటే కుంకుమ నీటికి నరదృష్టినైనా, చెడు శక్తినైనా, ఎంతటి ఘోర పిశాచనైనా సరే తొలగించే శక్తి ఉంటుంది. కుంకుమకి చాలా ప్రాముఖ్యత ఉంది. కుంకుమ సౌభాగ్యానికి చిహ్నంగా పిలువబడుతుంది. అంతేకాదు, కుంకుమ అంటే లక్ష్మీదేవికి ఇష్టం. కుంకుమ అనేది ప్రతి పెళ్ళైన స్త్రీ తప్పకుండా ధరించాలి అని శాస్త్రవచనం. ఇంతటి ప్రాముఖ్యత పొందినటువంటి కుంకుమతో రేపు పంచమి తిథి రోజున ఏ పరిహారం చేయాలో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మేమేం చెబుతున్నాము అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక కుంకుమ అనేది దైవాంగికమైనటువంటిది. కుంకుమతో ఎంతటి దృష్టి దోషమైన తొలగిపోతుంది. కుంకుమ అనేది ఎంతటి నకారాత్మక శక్తినైనా తొలగిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ముందుగా కొత్త పెళ్ళి కొడుకు కూతురు వచ్చినా సరే ఈ కుంకుమ నీటితోనే దిష్టిని తీస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఉన్న చెడు దిష్టి మొత్తం కూడా పోతుంది అని. అలానే ఆ కుంకుమతోనే చిన్న పిల్లలకి కూడా దిష్టిని తీస్తూ ఉంటారు. ఇలా ఎంతటి దుష్టశక్తినైనా తరిమివేసే శక్తి కుంకుమలో ఉంది అని శాస్త్రం నిరూపించింది. అందుకే కుంకుమ నీటితో దిష్టిని తీస్తూ ఉంటారు. ఈ కుంకుమ నీరు అనేది చాలా వరకు నెగిటివిటీని తొలగిస్తుంది. ఇంట్లో పాజిటివిటీని పెంచుతుంది. అలానే కుంకుమ అనేది మనకు ప్రతికూల శక్తి తొలగించి అనుకూల శక్తులను పెంచుతుంది. అందుకే కుంకుమతో పరిహారం అనేది చాలా మంచిది. కుంకుమతో చేసే పరిహారానికి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అని పూర్వం నుండి పెద్దలు చెబుతున్నటువంటి మాట. అయితే మరి రేపు పంచమి తిథి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తిథి. ఈ తిథిలో మీరు కుంకుమతో ఈ పరిహారం చేస్తే గనక మీకు ఉండే కష్టాలు, దరిద్ర బాధలు, పీడలు, సంపాదించడానికి కనిపించని మార్గాలు అన్నీ కూడా దూరమైపోయి పరిహారం చేసిన వెంటనే మంచి రిజల్ట్ని పొందుతారు. అంతేకాదు, రకరకాలుగా సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. సంతాన యోగం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. అంటే ఎవరైనా దృష్టి దోషం తగిలి కానీ లేదా నరదృష్టి వల్ల కానీ మీకు ఏదైనా ఆపదలు ఉన్నా కూడా వాటి నుండి కూడా బయటపడగలుగుతారు. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. మరి అంతటి భయంకరమైనటువంటి నరదృష్టిని ఈ విధంగా కూడా తొలగించుకోవచ్చు. ఈ కుంకుమ నీరు అనేది చాలా వరకు చాలా చెడును తొలగిస్తుంది. కాబట్టి కుంకుమ నీరుతో పంచమి తిథి రోజున కేవలం నేను చెప్పిన విధంగా పరిహారాన్ని పాటించండి. కుంకుమతో పరిహారం అనేది చాలా సులువు. అలానే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సులభమైన పద్ధతిలో తొందరగా దిష్టి దోషాన్ని తొలగించుకోవాలి అంటే కుంకుమను మించినటువంటిది ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు. మరి కుంకుమతో ఏ పరిహారం చేయాలి అంటే దీనికోసం అని రేపు సాయంకాలం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని సాయంకాలం మాత్రమే పాటించండి. అంటే సాయంకాలం 5 నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ చీకటి పడిన తర్వాత అయితే మంచి రిజల్ట్ వస్తుంది. అంతేకాదు, పరిహారం చేసినప్పుడు మీకు మంచి ఫలితాన్ని మీరే గమనిస్తారు. పరిహారం చేసినందువల్లే ఇలాంటి ఫలితం వచ్చింది అని మీరే అనుకుంటూ ఉంటారు. డబ్బు లేనిదే ఈ ప్రపంచం అసలు నడవదు అని చెప్పుకోవచ్చు. డబ్బుతో ముడిపడి ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బుని సంపాదించాలి అని ఎన్నో రకాల వృత్తులను చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎంత కష్టపడి ఏ పని చేసినా అందులో అస్సలు విజయం కలగదు.
అంటే లక్ష్మీదేవి కటాక్షం కరువైపోయింది అని అర్థం. అయితే ఈ పరిహారం చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది. పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి. దానికి మాత్రమే నెగిటివిటీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. గాలిలో ఉన్న చెడు దుష్టశక్తిని తొలగించి ఇంట్లో పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది గాజు గ్లాసు. కాబట్టి గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి. అలానే 2 స్పూన్ల కుంకుమను వేయండి. అప్పుడే నీరు అనేది ఎక్కువ రెడ్ కలర్లోకి మారుతుంది. 2 స్పూన్ల కుంకుమ వేసి బాగా కలపండి. తరువాత ఆ కుంకుమ నీటిని మీ ఇంటి బయటకు తీసుకొని రండి. అలా తీసుకొని వచ్చాక మీ 2 చేతుల్లో కుంకుమ నీటి యొక్క గ్లాసుని పట్టుకోండి. తరువాత మీ ఇంటి యొక్క సింహద్వారానికి దిష్టిలాగా తీయండి. అది ఎలా అంటే క్లాక్ వైజ్ 7 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు, అంటే సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు దిష్టిని తీయండి. ఇలా తీయడం వల్ల మీ ఇంటికి ఎంతటి నరదృష్టి సోకినా అలానే దుష్టశక్తి ప్రభావం మీ ఇంట్లోకి చొరపడిన వెంటనే వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇక అలానే ఆ దిష్టి తీసిన నీరుని అందరూ తొక్కే ప్రదేశంలో కాకుండా ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో పోసివేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది. ఇంతటి సులభమైనటువంటి పరిహారం వల్ల చాలా మంచి ఫలితాన్నైతే పొందవచ్చు. లక్ష్మీదేవి కటాక్షాన్ని సులువుగా పొందవచ్చు. అంతేకాదు మీకు ఉండే ఆర్థిక సమస్యల నుండి చాలా ఈజీగా తొందరగా బయటపడవచ్చు. నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఒకవేళ మీకు కానీ మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకి కానీ నరదృష్టి సోకింది అని ఎలా తెలుసుకోవాలి అంటే పదే పదే ఇంట్లో గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, డబ్బుకి కొరత ఏర్పడడం, ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవటం, ఆర్థిక సమస్యలతో పాటు అప్పులను కూడా చేయవలసి రావటం వంటి సమస్యలు ఎన్నో రకాలుగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇలా డబ్బుపరమైనటువంటి సమస్య కానీ ఆర్థిక పరమైనటువంటి సమస్యతో పాటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పదే పదే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఏదో ఒక దుష్టశక్తి మిమ్మల్ని వెంటాడుతుంది అని. దానికోసమని వేలు వందలు ఖర్చు పెట్టి ఇతర ఎవరి దగ్గరకో వెళ్ళి మీ యొక్క నెగిటివిటీని తొలగించుకోవటం కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులువుగా మీకు ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోండి. అప్పుడు మీకు సులభమైన పద్ధతిలో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో జీవించగలుగుతారు. ఈ పరిహారం రేపు పంచమి తిథి బుధవారం రోజున ఎవరైతే చేస్తారో అలాంటి వారికి తప్పనిసరి మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఇక వీడియోని పూర్తిగా చూశారు కదా, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.